ప్రైజ్ లార్డ్. ఏదైనా పని చేస్తే దానికి తగినట్టుగా కూలి వస్తుంది. ఏదైనా జాబ్ చేస్తే దానికి తగినట్టుగా సాలరీ మనకు వస్తుంది. మరి పాపం చేస్తే దానికి జీతం ఉంటుంది కదా. అలాగే బైబిల్ బోధిస్తుంది, పాపం చేయ ప్రతివాడును మరణానికి పాత్రుడు. అందుకనే తెలియక పొరపాటు చేస్తాం, పొరపాటులో తప్పు చేస్తాం. ఆ తప్పుని అలవాటుగా మార్చుకొనవద్దు. మాట తప్పడం కదా తప్పు. ఆ తప్పుని దాచిపెట్టడం మోసం, ఆ మోసాన్ని జరిగించడం నేరం. ఆ నేరమే రేపటికి మరణం. కనుక పిల్లారా, జాగ్రత్త కలిగి మన యొక్క జీవితాన్ని కదా దేవునికి మహిమకరంగా జీవించాలని మనం చేస్తున్నాను. తప్పు చెయ్యకు కదా, అలాగే పొరపాటు అలవాటు చేసుకోకు. జాగ్రత్త కలిగి ప్రభుకి భయపడు, దేవుని ప్రజల